నేరరహిత రాష్ట్రం ధ్యేయంగా చేపట్టిన నేరస్తుల సమగ్ర సర్వే నిరంతరం కొనసాగుతుందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. సమగ్ర సర్వేలో భాగంగా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్దివాడ బస్తీలో చేపట్టిన సర్వేలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి నేరస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లోని 5 జోన్లలో 40,000 మంది పాత నేరస్తులు ఉన్నారని, నగరంలో నేరాలు చేసి ఇతర జిల్లాలలో 4,000 మంది, ఇతర రాష్ట్రాల్లో 3,000 మంది ఉన్నారని సిపి తెలిపారు. గతంలో నేరాలు చేసి నూతన జీవితం ప్రారంభించిన నేరస్తుల శ్రేయస్సు కోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొద్దిగా నువ్వు ఎందుకున్నావు అబ్బాయి కనిపిస్తుంది. సకల నేరస్తుల సమగ్ర సర్వే అనగా క్రిమినల్స్ సంబంధించిన, అంటే ఓల్డ్ క్రిమినల్స్ సంబంధించిన డేటా, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకునేటువంటి ఒక ప్రక్రియ ఇవాళ మొదలైంది. ఇది కొన్ని రోజుల పాటు జరుగుతుంది. మన హైదరాబాద్ నగరంలో మనకి నేటివ్స్గా ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉండేటోళ్ళు దాదాపు 30,000కు పైగా ఉన్నారు. ఇక్కడ మేము రికార్డ్ చేయవలసిన వాళ్ళు. అట్లాగే బయట క్రైమ్స్ చేసి ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు సుమారుగా 9,000 మంది ఉంటారు. మొత్తం 40,000 మంది 5 జోన్స్లో కూడా ఉన్నారు. వీళ్ళందరి వివరాలు సేకరిస్తూ ఉన్నాము. అట్లాగే మన దగ్గర నేరాలు చేసి బయట జిల్లాలో ఉండేటోళ్ళు దాదాపు 8,000-9,000 మంది ఉన్నారు. వాళ్ళ వివరాలు మిగతా జిల్లాలకు పంపడం జరిగింది. అట్లాగే మన దగ్గర నేరాలు చేసి మిగతా రాష్ట్రాల్లో ఉండేటోళ్ళు 3,000 మంది పైగా ఉన్నారు. వాళ్ళ వివరాలు తదుపరి ఈ కార్యక్రమం అయిన తరువాత వేరే వేరే రాష్ట్రాల నుంచి సేకరిస్తాం. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఎవరైనా మంచి జీవితం గడుపుతున్నారు, ఇటువంటి దందా ఆపేసి మామూలు జీవితం గడుపుతుంటే ఫ్యూచర్ క్రైమ్ అయినప్పుడు వాళ్ళని ముట్టకుండా, వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి సహాయకారకంగా ఉంటుంది ఇట్లా చేసినందుకు. ఎవరైనా మళ్ళీ క్రైమ్స్ చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ పట్టుకునేందుకు కూడా పోలీసులకు సహకరిస్తుంది. ఇప్పుడు ఎవరైనా దందా బంద్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఇది సహాయం అవుతుందని వాళ్ళకి తెలియాలి. అందుకే ఆ విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈస్ట్ జోన్లో ఇక్కడ మనం ఉన్నాము. ఈస్ట్ జోన్లో సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లో ఇక్కడ కొన్ని వివరాలు సేకరిస్తుంటే చూసాము. వాటి క్వాలిటీ ఎట్లా ఉన్నది, నాణ్యత సరిగ్గా ఉండకపోతే భవిష్యత్తులో దాన్ని యూజ్ చేయలేము ఆ ఇన్ఫర్మేషన్ డేటాని. అందుకని సీనియర్ ఆఫీసర్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రక్రియ సజావుగా జరిగేటట్టుగా చూస్తున్నాం.